రే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేది శ్రద్ధగా విని ముందు బెల్లపావకాయ ఎలా పెట్టాలో అది నేర్చుకో. అర్థమైందా? ముఖ్యంగా శ్రీకాకుళం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోను, అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం అలాంటి చోట చాలా ప్రశస్తంగా అక్కడ మాత్రం ఎక్కువ పెడతారు. అబ్బా అవును. ఈ బ్యాగులో ఏంటి అమ్మాయిల ఫోటోలు, అబ్బాయిల ఫోటోలు, అమ్మో దొబ్బెట్టావులే. అబ్బాయి నాకెందుకులే కానీ జాగ్రత్త పెట్టా అక్కడ. సరే ముందు ఆ పళ్ళెం తీసుకో, పెద్ద పళ్ళెం అక్కడ పెట్టుకో, జాగ్రత్తగా తీసుకో. కారం తీసుకో, కారం అది వెయ్యి, జాగ్రత్త కళ్ళలో పడకుండా. కారం రే అలా కుప్ప కింద బైక్రా, చక్కగా అలా పదవరా. దాని మీద ఆవు పొడి కూడా వేయి. ఆవు పొడి ఈ రెండు సమానమైన పాలల్లోనే వేయాలి. ఉప్పు మాత్రం కాస్త తక్కువే వేసుకోవచ్చు, ఎందుకంటే బెల్లంలో కూడా చిన్న సాల్ట్ ఉంటుంది. ఉప్పు కూడా వేయి ఇప్పుడు. అది చాలు 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 చాలు. నెక్స్ట్ మెంతులు. మెంతులు మెంతులు ఇంగువ. ఇప్పుడు ఉప్పు, కారం, ఆవు పొడి అన్ని కలుపు బాగాను. నా ఉద్దేశం కూడా ఇదే బాబాయ్, ఒక మంచి అమ్మాయిని ఒక మంచి అబ్బాయిని కలిపేద్దాం అంటే. ముందు ఆవకాయ కలపడం వస్తే అమ్మాయిని అబ్బాయిలు కలపడం నేర్చుకోవచ్చు ఇది. కానీ కలిపారా? అది మామిడికాయ ముక్కలది నువ్వు చెప్తాను. బెల్లం కూడా వేసే దీంట్లో ఇప్పుడు పర్వాలేదు. ఈ బెల్లం ఏంటంటే మరీ గట్టిగా ఉన్నది వేసుకోకూడదు. మెత్తగా పాకం పట్టే బెల్లం ఉంటుంది, అలాంటి వేస్తేనే తొందరగా కరుగుతుంది అది. ఓహో ఇప్పుడు దాన్ని కలిపి మళ్ళీ బాగా కలిపి. బాబాయ్ ఇందులో ఉప్పు తక్కువగా వేసావు, కొంచెం బెల్లం ఎక్కువగా వేసావు, నిలువ ఉంటదంటావా ఇది? ఖచ్చితంగా ఉంటుంది. ఓహో మధురమైన సంసారం లాగా బెల్లపావకాయ ఏడాది పొడుగునా పాడవు. ఆ అమ్మాయి నీకెలా తెలుసు మధుర? తలకాయ మధురమైన సంసారం లాగా అన్న, అర్థమైందా? అంతేగాని మధుర నీకు ఎలా తెలుసు అంటే చాలా మంది తెలుసు. మధుర తెలుసు, ఇంకో సుబ్బలక్ష్మి తెలుసు, అంత తెలుసు కదా. ఎవరు చెప్పండి, తెలియని వాళ్ళు ఎందుకుంటారా? ఏదో టైం వచ్చి బాబాయ్ హోటల్లో తిని వెళ్ళిన వాళ్ళే కదా వీళ్ళంతాను. అవును అవునా కదా? ముక్కలే ఇప్పుడు బెల్లానికి మొత్తం ఉప్పు అంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆవకాయ పెట్టినప్పుడు కాస్త ఎర్రగా ఉంటుంది. ఒక వారం 10 రోజుల తర్వాత చూస్తే చిన్న రంగు మార్పు ఉంటుంది. ఓహో ఒక 2-3 నెలల తర్వాత చూసామనుకో కొంచెం నల్లబడుతుంది. నల్లబడుతుంది కానీ ఆవకాయ పాడవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. కలుపు బాగా. ఉప్పు కారం మొక్కలు కంటితే ఏమవుతుంది ఇప్పుడు? చక్కగా తేవ రకంగా వస్తుంది. అదేమిటది? అది మొక్కల్లోంచి వచ్చే తేవ. వేసుకో, నూనె కూడా వేసుకో. ఇప్పుడు ఆవకాయలాగే ఇది కూడా బెల్లపావకాయ కూడా చాలా సులభమైన పెట్టుకోవడం. కాకపోతే జాగ్రత్త వహించాలి పెట్టుకునేటప్పుడు. అది నిల్వ ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. ఎందుకుండదు? పెట్టుకునే విధంగా పెట్టుకుంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ బాగుంటుంది. కలుపు. బాబాయ్ ఇందులో ఏ నూనె వేసావు ఇప్పుడు? ఏ నూనె వేసావు? నువ్వుల్లోనే వేస్తాను జనరల్గాను. ఓహో నువ్వుల్లోనే వాడేవన్నమాట. సందేహమే లేదు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఆవకాయలోనూ వాడేది నువ్వుల నూనె. ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్. కలిపేసావు, బాగుందా? వచ్చేసింది అయితే. ఇప్పుడు చూసావా నీ చేతికి నీకు తెలియకుండానే ఓటర్ తగులుతుందా లేదా? అవునవును. 1-2 రోజుల్లో ఆ బెల్లం కూడా మొత్తం కరిగిపోతుంది, దాంట్లో కలిసిపోతుంది. ఓహో అంటే 1 or 2 days తర్వాత మనం ఏం చేస్తాం? మళ్ళీ కలపాలి. ఒక పొడి గరిటె పెట్టి కలపాలి. అది ఇంపార్టెంట్. అదే సీసా తీసుకో. ఓకే, జాగ్రత్తగా కింద పడకుండా దాంట్లో వేయి. వంకాయ మజాక వాసన ఎలా వస్తుందో. ఒక 2-3 రోజుల తర్వాత చూడు, ఓట అంతా దిగిన తర్వాత అప్పుడు రుచి మజా వస్తుంది, దాని సువాసన ఇంకా మజా వస్తుంది. ఇప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా చాలా మంది చూసి నేర్చుకుంటారు. బెల్లపావకాయ కూడా ఓహో పెట్టవచ్చు అనమాట. ఆవకాయ పెడతాం కానీ బెల్లపావకాయ ఎప్పుడు పెట్టలేదు. ఈ దెబ్బతో ట్రై చేసి చూద్దాం అని చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఈ దెబ్బతో చాలా మంది వివిధ రకాల ఆవకాయలు పెట్టేసుకుంటారు బాబాయ్.
అది ఇప్పుడు ఈ సీసాలో పెట్టిన ముక్కలకి మధ్యలో గ్యాప్ కనబడుతుందా లేదా? కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ మామిడికాయలో నుంచి ఊట కూడా వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ గ్యాప్లు అన్ని ఫిల్లప్ అయిపోతాయి. అంటే సీసా మొత్తం ఊటతోటి ఆవు పిండి తోటి ఫుల్ అయిపోతుంది అనమాట. ఓహో, దాని మీద కూడా జాగ్రత్తగా మూతేసి పెట్టుకున్నాం అనుకో, అది కూడా పాడవదు. వ్యాధి తీసి అదే పల్లెల్లో కూడా కాస్త అన్నం కలుపు తినవచ్చు, అంత బాగుంటుంది అది. అవునవునవును, పోయినసారి చెప్పావు కదా బాబాయ్. అది అదే కదా, జాగ్రత్తగా మూతేసి పెట్టుకుని. బెల్లం ఆవకాయ అది రెడీ. అది దాని మీద కూడా మూతేసి కూడా పక్కన పెట్టాయి. ఈ బెల్లపావకాయ ప్రత్యేకత ఏమిటో తెలుసు కదా? ఏంటో? దీన్ని రొట్టెల్లో తినవచ్చు, ఓహో, పులకాల్లో తినవచ్చు, అన్నంతో తినవచ్చు, దోశల్లో కూడా తినవచ్చు. ఊరే కొలిది మరింత రుచికరంగా ఉంటుంది కనుక, తీయగా ఉంటుంది కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెరీ గుడ్. అది మాత్రం గుర్తుపెట్టుకో, దాన్ని జాగ్రత్తగా ఉంటారు. అది మొత్తం మర్చిపోకు.